ఇప్పుడు మనం ఏపీడిఎస్సి సంబంధించి ఏపీడిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ని పరిశీలన చేసినట్టయితే రెండు గవర్నమెంట్ లోకలని ట్రైబల్ ఆశ్రమం అని రెండు కలిపి ఉన్నాయి. ఇవి రెండు కలిపేస్తారా లేదంటే ఒక్కటే ఇస్తారా అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది. గవర్నమెంట్ లోకల్ సంబంధించి గవర్నమెంట్ లోకల్ ట్రైబల్ ఆశ్రమం రెండు పోస్టులు ఉన్నాయి కదా, రెండు కలిపి కానీ ఇచ్చినట్లయితే 23 వరకు తీస్తారు ఓపెన్. అలా కాకుండా దేనికై సెపరేట్ తీసినట్లయితే ఏ విధంగా తీస్తారనేది అవసరం మనం చూద్దాం. ఇదేం జస్ట్ అవగాహన కోసం మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ లోకల్ కానీ తీసుకుంటే జనరల్ 8, ఉమెన్ 5. ఒకసారి చూద్దాం. మొత్తం 13 పోస్టులు కాబట్టి ఇప్పుడు ఇందులో ఫీమేల్ ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4 వచ్చాయి. అంటే ఇంకో ఫీమేల్ ఇవ్వాల్సి ఉంది 12 ప్లస్ ఫీమేల్ 13 పోస్టులు. ఇది ఓపెన్. ఇదేంటిది? మొత్తం 13 పోస్టులకు సంబంధించి ఓసీ అంటే జనరల్ 8, ఉమెన్ 5 కలిపి ఇవి. అంటే టాప్ 12లో ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తాయి. తర్వాత 27లో ఉన్న ఫీమేల్కి వస్తుంది అన్నమాట. ఇక్కడ 13 నెంబర్ మరి రాదు. ఇవి ఓన్లీ మనం గవర్నమెంట్ లోకి సంబంధించిన మాత్రం చూస్తున్నాం. ఇవి రెండు కలిపేశారు అనుకోండి, ట్రైబల్ గవర్నమెంట్ లోకల్ కలిపేశారు అనుకోండి, అప్పుడు 23 వరకు రావాలి. అంటే ఇక్కడ నా 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బ్యాక్ 4 మెంబర్స్ ఖచ్చితంగా ఫీమేల్కి ఇస్తారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు కలిపి ఇస్తే ఒక్క జెడ్పీఏ తీస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 13 అయిపోయాయి. ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత వచ్చింది? 78.90 వచ్చింది జనరల్కి. ఉమెన్ వచ్చేసి 76కి వచ్చింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ చూస్తే 2 జనరల్ ఉన్నాయి, 1 ఉమెన్ ఉంది. 2 జనరల్, 1 ఉమెన్. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఇక్కడ 1, 2, 2 జనరల్ వచ్చేసాయి. ఇంకా ఉమెన్ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వచ్చి ఇక్కడ అంటే ఎంతవరకు వచ్చింది? 73 ఉమెన్కి వచ్చింది, 75.17 మెన్కి వచ్చింది అనమాట, అంటే జనరల్కి. ఇదేంటిది? ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులకు సంబంధించి. తర్వాత బీసీఏ 3 ఉన్నాయి, 3 కూడా జనరలే. అంటే ఎవరికి వస్తాయి చూద్దాం. ఇక్కడ అందరికి వచ్చాయి కాబట్టి ఇక్కడ రాలేదు. ఇక్కడ 3 జనరల్ ఉన్నాయి, బీసీఏ 1, బీసీఏ 2, తర్వాత బీసీఏ అంటే ఎంతకు వచ్చింది? 73కి వచ్చింది. బీసీఏ 73కి వచ్చింది. తర్వాత బీసీబీ 2, 1,
బీసీబీ 2 జనరల్ 1 2 2 మేలే కాబట్టి ఫీమేల్కి ఇవ్వాలి. నెక్స్ట్ బీసీబీ మేల్ ఇక్కడ వచ్చింది బీసీబీ అంటే 88 ర్యాంక్ ఫీమేల్. ఎంత వచ్చిందండి ఇక్కడ 70కి వచ్చింది బీసీబీ ఫీమేల్కి వచ్చేసరికి. ఇక్కడ ఎంత 76 6 మార్క్స్ తేడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బీసీడి ఒకటి ఉంది, 1 ఉమెన్ 1 జనరల్. బీసీడీ జనరల్ కాబట్టి 1 వచ్చింది. బీసీడీ ఉమెన్ ఒకటి రావాలి, ఇక్కడ వచ్చింది. బీసీడీ తర్వాత ఎవరో బీసీఈ ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నారు చూడండి బీసీఈ. ఒకటే. తర్వాత వచ్చేసరికి బీసీఈ 1, తర్వాత SC2 2 1 SC2 జనరల్ 2 ఉమెన్ 1 కాబట్టి 2. SC2 ఇక్కడ ఫీమేల్కి వచ్చింది. ఓకే. ఇదొకటి SC2. SC2 58కి వచ్చిందండి, 59కి. తర్వాత SC3 2 SC3 2 కూడా జనరలే. జనరల్ అంటే మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు. SC3 2 తర్వాత ST62 ST ఏంటంటే 1 జనరల్ 1 ఉమెన్. ఇక్కడ జనరల్ వచ్చింది, ఇప్పుడు ఉమెన్ రావాలి. ఉమెన్ 59కి వచ్చింది. ఈ విధంగా ఏంటంటే మొత్తం
ఓన్లీ గవర్నమెంట్ లోకల్ బాడీస్ కలిపి ఈ పోస్టులు వస్తాయి అన్నమాట. గవర్నమెంట్ లోకల్ ఇస్తే ఈ విధంగా వస్తాయి. అలా కాకుండా ఇది కలిపారు అనుకోండి, ట్రైబల్ ఆశ్రమం కలిపేసి ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఎలా వస్తాయంటే జనరల్ వరకు ఓకే. నెక్స్ట్ అవుతుందంటే ఇక్కడ ఇట్లా ఇస్తారు. ఒకటి 2 3 4 ప్లస్ 12 16 16ను 1 2 3 4 5 6 7 16 7 23 15 13 ఈ విధంగా వస్తుంది. ఈడబ్ల్యూఎస్ కలిపి ఇచ్చినట్టయితే అప్పుడు ఇవన్నీ తీసేద్దాం. పన్నెండు కదా, సో 8 మంది ఫీమేల్ ఉండాలి. ఇక్కడ 4 ఉన్నారు, 4 5 6 7 8 ఫీమేల్స్ వచ్చారు. మొత్తం పోస్టులు అన్నీ 23 10 13 23 2 కలిపిస్తే ఇలా ఇస్తారు. మొత్తం కలిపి వస్తాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే స్టార్టింగ్ ఇక్కడ వస్తుంది. 1 2 తర్వాత 3 తర్వాత ఇది 4 ఫీమేల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొకరు వస్తారు. 5 2 కలిపి తీస్తే ఇందాక ఇక్కడ రాలేదు, సింగిల్ తీస్తే, కానీ ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. అంటే ఏ విధంగా తీస్తారో అన్న దాన్ని బట్టి కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎలా ఇస్తారనేది మనకు కాల్ లెటర్ వచ్చిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.